మన వినోద్ గారు కానీ మిగతా నాయకత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే డైరెక్ట్గా మేము అందరం వెళ్ళి బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడ్డ పరిస్థితి ఉన్నది. అదే రకంగా సింగరేణిని కాపాడటానికి సింగరేణికి అనేక ఉద్యమాలు చేసి వాళ్ళు ఎన్ని తొండిల పనులు చేసినా కూడా దాంట్లో కారుణ్య నియామకాలు, వాళ్ళ చరిత్ర ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్స్ ఉన్నాయి. ఉచిత కరెంట్ ఇవ్వమని చెప్పేసేసి, క్వార్టర్స్కి ఇట్లా సౌకర్యాలు ఇవ్వమని చెప్పేసి, బోనస్ను లాభాల్లో వాటాలు ఇవ్వమని చెప్పి ఇట్లా అనేక అంశాలని ఆయన కేసీఆర్ గారి గవర్నమెంటు మనకు చేసింది. ఒక్క రంగాన్ని వదలలే. ఒకటో రెండో అధ్యయనంలో కాలయాపనలలో వెనకబడ్డ రంగాలు ఒకటో రెండో ఉంటే తప్ప అదర్వైజ్ 60-70 రంగాలకు షెడ్యూల్ ఇండస్ట్రీలే 72 రాష్ట్రంలో. అలాంటి దాంట్లో 60కి పైగా రంగాల్ని ఇవాళ టచ్ చేసి వాటన్నింటికి కూడా సమస్యలు పరిష్కరించడానికి ఇవాళ నాడు గవర్నమెంటు కేసీఆర్ గారు చేశారు. అందుకని మనస్ఫూర్తిగా కార్మిక వర్గంగా కేటీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డెఫినెట్గా ఇదే పద్ధతుల్లో పోతే కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు మనకు బీఆర్ఎస్కు మీకు అండగా ఉంటాయి. 1 ఇయర్ దాకా ఆగినారు సార్. అందరూ మమ్మల్ని కూడా చాలామంది వదిలిపెట్టాలని ప్రయత్నం చేసినారు. మా అనుబంధాల నుంచి దూరం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని మేము అన్నాం. కానీ గత 3-4 నెలల నుంచి చూస్తున్నాం, ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకుంటున్నారు, ఒక్క లాజిక్ చెప్తున్నారు. ఏమైనా మొన్న మొగం సాటి వేసినారు అని అంటే, సార్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, ఏదైనా చేస్తామని ఆశపడ్డాం, ఇప్పుడు ఆశ పోయింది, ఇక మీరే మా పక్కన నిలబడి కొట్లాడాల్సిన సమయం వచ్చింది, అందుకు మీరు సిద్ధమైతే మేము మీ వెనకాల వస్తామని చెప్పేసి మేము కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక నెట్వర్క్ డెవలప్, ఎందుకంటే సమస్య వచ్చినోడికి ఒక నాయకుడు ఉండాలి, ఆ అవగాహన ఉన్నోడు, కొంచెం మాట్లాడగలిగిన వాడు, ధైర్యాన్ని ఇచ్చేటోడు, అలాంటి టీమ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో తయారు చేసే పనిలో పడ్డాం. ఆ రకంగా బయలుదేరుతున్నాం. రంగాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగాలు, అది ఏ రంగమైనా కానివ్వనండి, ప్రభుత్వం లింకుగా ఉన్న రంగాలు కొంచెం తగ్గినట్టుగా కనపడతాయి. కారణం ఏంటంటే ప్రభుత్వమే. ఇప్పుడు వాళ్ళందరికీ మేలుకు వచ్చేసింది. మేలుకొచ్చి అందరూ ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరగకపోతే వీళ్ళు ఇచ్చిన మాట ఇటనే కాలం గడుపుతారు అన్నట్టుగా ఉంది. కేసీఆర్ గారు పీరియడ్ అట్టలేదు. మీరు షెడ్యూల్ టైం చూసినా కూడా కేసీఆర్ గారు వచ్చినాకనే నెలల్లోనే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ పీఆర్సీని పిలిపించి పీఆర్సీని ఫైనల్ చేసేసిండ్రు. పీఆర్సీ అంటే మేజర్ అంశం, అది నెలలు పట్టింది. ఇది ఏడాది దాటింది, ఇప్పటివరకు పీఆర్సీ ఇవ్వలేదు, ఒక్క డిఏ మాత్రమే ఇచ్చినారు. ఆ రకంగా అనేక రకంగా కార్మిక ఉద్యోగ వర్గాలు ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మేము కూడా మీ ధైర్యంతో కార్మిక సంఘాన్ని, ఉద్యోగ సంఘాలని ఆర్గనైజ్ చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. తప్పకుండా మళ్ళా తిరిగి మీ బీఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ గారి మీ నాయకత్వంలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పడితేనే ఈ కార్మిక వర్గానికి శ్రీరామ రక్ష కొంత ఉపయోగపడుద్ది. పర్టికులర్గా చివరికి ఒక్క మాట, ఆటో యూనియన్లకు కూడా చాలా చేసినారు. ఆటో యూనియన్కి సంబంధించిన దాంట్లో రాగానే చేసిన మొట్టమొదటి పని ట్యాక్స్ రద్దు చేసినారు. ఆ తర్వాత కాలంలో మైనార్టీ నుంచి 1000-1500 కార్లు ఉచితంగా మనం వాళ్ళకి మైనార్టీలను గుర్తించి ఇచ్చినాం. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చినాం. ఆ రకంగా ఇవ్వడమే కాకుండా చిట్ట చివరికి అందరి కార్మికులకు ఉపయోగపడే ఆటో వాళ్ళకి అంతకుముందు గవర్నమెంట్ బంద్ పెట్టినాయి. మనం వాళ్ళకి బీమా కట్టి 5 లక్షల బీమా, ప్రమాద బీమా ఆటో డ్రైవర్లకు మనం ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు 12,000 చెప్పినారు, 12,000 ఇవ్వలేదు. ఉన్న 4 మంది అయితే కొన్నాళ్ళకు మధ్య అయితే ఉన్నాళ్ళకు పోయినట్టు ఇప్పుడు వాళ్ళని ఏమంటున్నారు, డీజిల్ ఆటోలందరూ కూడా అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అని చెప్పి చెప్తున్నారు. ఆ రకంగా లక్షలాది మందికి ఉపాధి పోయే ప్రమాదం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఏ ఒక్క కార్మిక సంఘాన్ని కేసీఆర్ గారు ఉద్యమం చేసి ఆ వయసులో అధికారంలోకి వచ్చి కార్మిక సంఘ నాయకులను పిలిపించి 1-2 గంటలు, మమ్మల్ని అయితే వీఆర్ఎల్ 4 గంటలు కూసబెట్టి మీ సమస్యలు చర్చించినారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఒక్క రంగాన్ని పిలిచి ఆ రంగం మీద అవగాహన పరుచుకొని దాని సమస్య పరిష్కరించడానికి పిలిచిన ఎక్కడ ఒక్క ఎగ్జాంపుల్ లేదో, ఒక్క అవకాశం కూడా లేదు. ఆ మెమోరాండాలు తీసుకుని మంత్రులలో ఆ మంత్రి మెమోరాండాలు తీసుకునే పనిలో ఉన్నారు తప్ప కూర్చొని చర్చించి పరిష్కరించారు. అప్పుడు ఎన్ని రంగాల మీద కూర్చున్నారు, పిలిచారు, భోజనాలు పెట్టి ఆ రకంగా సమస్యలు పరిష్కరించిన సాంప్రదాయం ఉంది. అదే పద్ధతుల్లో భవిష్యత్తు కూడా మళ్ళా తిరిగి మీరు రావాలి, అది కావాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో మీరు మా క్యాలెండర్ రికగ్నిషన్కి వచ్చినందుకు కూడా మీకు, మీ సహచర మొత్తం నాయకత్వానికి నేను బీఆర్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం, నమస్కారాలు తెలియజేస్తూ, మా నాయకులు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు ఆ రంగాలకు సంబంధించింది. క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత సరే వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడిన తర్వాత క్యాలెండర్ రిలీజ్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు దొరుకుతారు కదా సార్. ఓకే,
థ్యాంక్ యూ. ఇప్పుడు ఉన్న మా బీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రూప్ సింగ్ గారిని 2 నిమిషాలు మాట్లాడండి. బీఆర్టీయూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ బీఆర్టీయూ. అంతే. ఈనాటి మన బీఆర్టీయూ 2025వ సంవత్సరపు క్యాలెండర్ ఆవిష్కరణకు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ కార్మిక సంఘ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, చెప్పవలసినటువంటి అంశాలు రాంబాబు అన్ననే అనేక విషయాలు చెప్పాడు. కాకపోతే 2 విషయాలు. ఇవాళ యావత్ కార్మిక వర్గం భారతదేశంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతా ఉన్నదో మనందరం ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాం. స్వాతంత్రం కంటే పూర్వం, స్వాతంత్రం తర్వాత అనేక పోరాటాలు చేసి సాధించుకున్న సుమారు 48 చట్టాలను తుంగలో తొక్కేసి 4 లేబర్ కోడ్ల పేరుతో చట్టాలను తీసుకొచ్చి బహుశా ఈ కొత్త సంవత్సరంతో మన జీవితాలతో, మన ప్రాణాలతో చెలగాట మాడబోతా ఉంది. భవిష్యత్తులో బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ పక్షాన వాటన్నిటి మీద మీ అందరినీ చైతన్యపరిచి తగినటువంటి సమరశీల పోరాటానికి బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే 2వది, తెలంగాణలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారం చేపట్టిన తర్వాత ఈ కార్మిక వర్గం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేస్తూ ఉందో మనకు తెలియంది కాదు. అలాగే దేశవ్యాప్తంగా కూడా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి సందర్భాల్లో అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేసి అనేక కార్మికుల్ని రోడ్డు మీద ఈడ్చినటువంటి ఘనత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా ఇవాళ అధికారంలో ఉంది. ఇప్పుడే రాంబాబు అన్న చెప్పినట్టు ఏమైనా కార్మిక వర్గం తెలంగాణలో లాభం పొందిందా అంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అనేక రక్షణలు, చట్టాలను పొందగలిగారు. మరి భవిష్యత్తులో తిరిగి ఈ కార్మికులకు మేలు జరగాలంటే తిరిగి కేసీఆర్ గారిని, మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం ద్వారానే ఈ కార్మిక వర్గానికి మేలు జరుగుతుందని మీరందరూ విశ్వసించి బీఆర్టీయూ ఇచ్చేటువంటి పిలుపులను బలోపేతం చేసి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం ద్వారానే మేలు జరుగుతుందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. సోదరులు రూప్ సింగ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మారయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అన్ని విషయాలు అన్నం మాట్లాడు, మిగతా విషయాలు అన్నీ సార్ మాట్లాడుతాను, ఎక్కువ మాట్లాడా. జై తెలంగాణ. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం. నేటి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణకు మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కార్మికులకు ఆనాడు నుంచి ఈనాడు ఎప్పుడు మనకు అండగా ఉంటున్నటువంటి మన కేటీఆర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా కొత్త సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అంతా మన సమస్యలపైన, ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించాలి ఈ సభలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాకు ప్రత్యేకించి అన్ని రంగాల గురించి అన్న చెప్పిండు, కానీ మనము ఆటో రంగానికి స్పెషల్గా కొంతమంది ఆ రోజు కాంగ్రెసు రేవంత్ రెడ్డి గారు మాటలు విని మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది యూనియన్ నాయకులు, రాష్ట్ర నాయకులు కొంతమంది పోవడం జరిగింది. మనం చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి వాళ్ళు చెప్పిన మాటలు మోసపోయినాం. మా కళ్ళ ముందే ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే ఈ చావులు చూడలేకపోతున్నాం అన్న అని చెప్పి మాతోని చర్చించి మీ సమక్షంలో జైన్ గారికి కూడా వచ్చారన్న ఈరోజు